యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటులు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడును విశ్వాసము ఉంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమును వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయొచ్చు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపింపాడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించెను అని సమాధానమిచ్చెను. ఇది మన ప్రభువాక్కు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠన భాగంలో బైబిల్ అంతా కలిసి కూడా ఒకే ఒక్క మాట ద్వారా, ఈ యొక్క మాటలోనే బైబిల్ సారాంశం మొత్తం ఇమిడి ఉందని మనం గ్రహించాలి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటులు చేసెను. బాగా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. ఈ వాక్యంగాని మనం తెలుసుకోగలిగితే యేసు ప్రభు యొక్క సువార్త మొత్తం కూడా ఈ యొక్క మాట ద్వారానే మనకి అంతర్గత బహిరంగంగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము, దేవుడు లోకాన్ని ప్రేమించానని యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే, ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసు ప్రభుల వారికి నికోదేము అనే ఒక పరిసయ్యుడికి మధ్య జరిగిన సంభాషణలో ఈ మాట యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఇదిగో మీరు తండ్రి యెహోవా యావే అని పిలిచే దేవుడు మీకు ఉన్నాడు కదా అంటే పరిసయ్యుడిని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు ఈ మాట. నికోదేము అనే వ్యక్తి చెప్తూ ఉన్నాడు, మీరనుకున్న యెహోవా, మీరనుకున్న తండ్రి దేవుడు, మీరనుకున్న యావే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోకం అంటే ఒక్క క్రైస్తవుడిని మాత్రమే దేవుడు ప్రేమించలేదు. లోకము అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఒక కవి కూడా ఇంతకుముందు రాశాడు. ఎవరు రాశారమ్మా, ఐడియా ఉందా? స్కూల్కి వెళ్తున్నారు కదా, చెప్పలేదా? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. నాకు తెలిసి గురజాడ అప్పారావు అనుకుంటున్నాను. దేశం అంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని ఆ కవి రాసిన సందర్భాన్ని ఈరోజు మనం ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇక్కడ దేవుడు లోకము అన్నప్పుడు దేశాలన్నీ కలిస్తేనే ప్రపంచం, ప్రపంచం మొత్తం కలిస్తేనే లోకమవుతుంది. అంటే లోకములో మనుషులు ఉన్నారు, లోకమంటేనే మనుషులు. ఆ మనుషుల్ని దేవుడు ఎంతో
కొంచెం కాదు, ఎంతో, దానికి ఒక పరిమితి అయితే లేదు, ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని, ప్రతి జాతిని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని కూడా దేవుడు లోకం అన్నాడు. ఇక్కడ నేను క్రైస్తవుల్ని ప్రేమించాను, లేకపోతే పలానా వాళ్ళని ప్రేమించానని ఇక్కడ యేసుప్రభుల వారు మాట్లాడతలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే, లోకం అంటే అనేక జాతులు కావచ్చు, అనేక కులాలు కావచ్చు, అనేక మతాలు కావచ్చు. ఇక్కడ దేవుడికి జాతి, మత, కుల తారతమ్యాలు ఏమీ లేవు అనడానికి ఈ వాక్యం ద్వారా యేసుప్రభుల వారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ప్రేమించినప్పుడు ఎందుకు ప్రేమించాడు, ఎందుకు ఆయన యొక్క కుమారుణ్ణి భూమి మీదకు పంపించాడు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అటులు చేసెను. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి ఈ వచనం. తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించి, ఎవరైతే ఆ కుమారుణ్ణి నమ్మి విశ్వసిస్తారో వారు ఎన్నటికీ నాశనము చెందక నిత్య జీవంలో వారిని చేర్చుకోవడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు అనేది నికోదేము చెప్తూ ఉన్నాడు. ఆ కుమారుడే ఈయనని నికోదేము గ్రహించాడు. కాబట్టే నికోదేము సీక్రెట్గా వచ్చాడు. మొట్టమొదటి వచనంలోనే ఉంటుంది, 3వ అధ్యాయం యోహాను సువార్త. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, రాత్రే రావాలా, పగలు రాకూడదా? రాత్రి వచ్చాడంటే దానికి ఒక సారాంశం అక్కడ ఉంది. ఎందుకంటే పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా వాళ్ళు అంగీకరించే పరిస్థితి అయితే లేదు. యేసుక్రీస్తు అయితే చెప్తూ ఉన్నాడు, ఇదిగో తండ్రి కుమారుణ్ణి నేను పరలోకం నుంచి వచ్చాను, మరలా నేను పరలోకానికి వెళ్తాను, నా ద్వారా మీ అందరికీ నిత్య జీవం వస్తుంది, నేను చనిపోతాను, మరలా తిరిగి లేపబడతాను, మీరు చనిపోతారు, అలాగే మిమ్మల్ని కూడా నేను లేపి నా ద్వారా మిమ్మల్ని నేను పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తానని అనేక బోధనలు చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాల. ఈయనేంటి, ఈయన దేవుని కుమారుడేంటి, ఈయన పరలోకం నుంచి రావటం ఏంటి, ఈయన చనిపోయిన లేవటం ఏంటి, చనిపోయిన వాళ్ళని మనల్ని లేపటం ఏంటి అనేది వాళ్ళు ఒక ఆశ్చర్యంగా ఉంది. మన మధ్య తిరుగుతూ మన మధ్యలో ఉన్న వ్యక్తులకి జన్మించి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఈయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి పరిసయ్యులు కావచ్చు, ధర్మశాస్త్ర బోధలకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక కక్ష అనేది ఈయన మీద పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఈయన్ని యేసుక్రీస్తుని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అలాంటి వారు వ్యతిరేకించే క్రమంలో వాళ్ళల్లో ఒకడు పరిసయ్యుడు నికోదేము అనేవాడికి ఒక అనుమానం అయితే వచ్చింది. అరే, వీళ్ళందరూ దేవుని కుమారుడు అంటే నమ్మటం లేదు కదా, ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు అయ్యే ఉండొచ్చు, దేవుని యొక్క చిత్తం కానీ దేవుని యొక్క శక్తి కానీ ఈయన దగ్గర లేకపోతే అసలు ఈయన ఎలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు, ఎలాంటి స్వస్థతలు ఎలా చేయగలుగుతున్నాడు, ఖచ్చితంగా ఇదేదో దేవుని కుమారుడే అయ్యుండొచ్చు అనే ఒక చిన్న అనుమానం కలిగి పట్టపగలైతే వీడిని ఎక్కడ కొడతారో ఎక్కడ తిడతారో మిగతా వాళ్ళని చెప్పి సీక్రెట్గా యేసుక్రీస్తు దగ్గరికి ఒక రాత్రి వచ్చాడు. ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదును. అంటే తెలుసుకున్నాడు ఈయన దేవుని కుమారుడే అని నికోదేము పసిగట్టాడు. ఎరుగుదును, ఏలైనా
దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న ఈ అద్భుతములు ఎవడనూ చేయలేడు అని పలికెను. నికోదేము వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. బోధకుడా, నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. దేవుని శక్తి లేనిదే నువ్వు ఈ సూచక క్రియలు కావచ్చు, ఈ అద్భుతాలు కావచ్చు, ఈ స్వస్థతలు కావచ్చు, ఇవన్నీ నువ్వు చేయలేవు. కానీ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుని యందు శక్తిని ఎగిరి ఉంది, ఖచ్చితంగా నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను అని ఒక మారు మనసు పొంది యేసుక్రీస్తుల దగ్గర నికోదేము మాట్లాడాడు. వెంటనే అప్పుడు యేసుక్రీస్తు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటుల జన్మించగలడు అని ఒక ప్రశ్న వేశాడు. ప్రభువా, ఇది చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళా లెగస్తున్నారన్న రెండోసారి జన్మించాలి అంటే ఒక నూతనంగా జన్మించాలి అని చెప్తున్నారు కదా. నూతనంగా జన్మించడం అంటే ఇప్పుడు నేను జన్మించాను కదా, మరలా నేను మా తల్లి గర్భం నుంచి రెండోసారి నేను జన్మిస్తానా అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. దానికి యేసుక్రీస్తు సమాధానం ఏంటంటే, అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ రెండోసారి జన్మించడం అంటే ఏదో మరలా ఒక జన్మలో పుట్టి మళ్ళీ ఇంకో జన్మలో రెండోసారి ఆ తల్లి గర్భంలో పుట్టడం కాదు అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్పష్టం చేయదలుచుకుంటూ ఉన్నాడు. ఎవడైనా నీటితో కానీ ఆత్మతో కానీ జన్మించాలి. నీటితో ఆత్మతో అనే మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, మనం నీటి ద్వారా జ్ఞాన స్నానమా అనే ఒక సాంఖ్యాన్ని మనం చేస్తూ ఉంటాం. ఆ యొక్క జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి వ్యక్తి స్వచ్ఛంగా తన యొక్క ఆత్మని పరిశుభ్రపరచుకోవాలి. నీటి ద్వారా ఏ విధంగా అయితే శరీరాన్ని శుభ్రపరచుకుంటూ ఉన్నాడో, మన యొక్క ఆత్మలోని అంతరంగంలోని దుర్గణాలను కూడా శుభ్రం చేసుకుంటే అప్పుడు నువ్వు కొత్తగా జీవించినట్లే అనే యేసుక్రీస్తు యొక్క మాటని ఆ నికోదేము అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నికోదేము, శరీర మూలంగా నువ్వు జన్మించావు, నువ్వు శరీర మూలంగానే భూస్థాపితం అయిపోతావు. మరి ఆత్మ మూలంగా జన్మించింది, మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి అది దేవుని దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి మీ యొక్క ఆత్మను పరిశుభ్రంగా పదిలపరుచుకోవాలి. మీ యొక్క అంతరంగాన్ని పాపంతో నింపకుండా, ఏ విధంగా అయితే నీటితో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధుడిగా ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోకపోతే మీరు పాపాత్ములుగానే పరిగణించబడతారు అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పదలుచుకున్న అంశం. ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ యొక్క సంభాషణలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన యొక్క ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను, ఆయనను విశ్వసించువాడు నశింపక, అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యందు ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచుతాడో అతడు ఎన్నటికీ నాశనము చెందడు. నాశనము చెందక వాక్యం చెప్తూ ఉంది, నిత్య జీవమును పొందుటకై కుమారుణ్ణి పంపించాడు. మీరు అడగవచ్చు, నాశనం చెందకుండా ఎలా ఉంటాం? మనం ఎప్పటికీ మరణించమా, ఎప్పటికీ చనిపోవా అనేది మనకొక ప్రశ్న రావచ్చు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. నాశనం చెందకంటే మనం ఈ భూమి మీద జీవించినంత కాలము మనం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లే. అది 40 సంవత్సరాలు ఉంటామా, 60 సంవత్సరాలు ఉంటామా, 100 సంవత్సరాలు ఉంటామా, అది దేవుడు మనకి ప్రసాదించిన సమయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి మానవుడు అనేది మనందరికీ తెలిసిన సత్యమే. మనం అనుకుంటాం మనిషి చనిపోతే మనిషి యొక్క జీవితం అయిపోయింది అని అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా మనిషి చనిపోయినప్పుడే
అసలైన జీవితం ప్రారంభమవుతుంది అనేది బైబిల్ ప్రకారంగా మనకు స్పష్టం చేయబడుతూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి, ఎవరైతే యేసుక్రీస్తులో భాగస్వామ్యంగా ఉండి, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఇతడే నా రక్షకుడు, ఇతడే నా పాపాలను క్షమించగల శక్తివంతుడు, ఇతని రక్తం వలె నా పాపాలు కడగబడుతూ ఉన్నాయి అని మనం పరిపూర్ణంగా విశ్వసించి దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే తిరిగి మూడో నాడు లేచాడో అదే విధంగా మిమ్మల్ని కూడా లేపి నిత్య జీవములో మిమ్మల్ని ఉంచుతాడు తండ్రి దేవుడు అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. మనం పాత నిబంధనలో కానీ చూసుకోగలిగితే సంఖ్యాకాండము అది అధ్యాయం చూద్దాం. పాత నిబంధన సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశము నుండి దేవుడు వారికి ఇస్తానన్న కనాను వాగ్దాత్త భూమికి నడిపించే మధ్యలో దేవుడి మీద వాళ్ళు అనేక సార్లు గొనిగారు. చూసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి చూసుకుంటే, ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టి పోవలని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రజలు అలసిపోయిన కారణమున అంటే కష్టం వచ్చినప్పుడు. స్పష్టంగా బైబిల్లో ప్రతి వచనం స్పష్టంగా రాయబడింది. కానీ దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనే దానిలోని సారాంశం మనకు అర్థమవుతూ ఉంది. అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనకు చెప్పబడింది. వారు సుఖంగా ఉన్నంత కాలము కూడా దేవుణ్ణి ఏమనలా, మోషేని ఏమనలా. ఎప్పుడైతే వారికి అలసిపోయారో, సొలసిపోయారో, ఎప్పుడైతే వాళ్ళకి కష్టం వచ్చిందో, బాధ కలిగిందో, ఇక మోషేని దేవుణ్ణి దూషించడం ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా, నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనే చంపుటికేనా అని ప్రశ్న వేశారు. మేము ఏదో ఐగుప్తు దేశంలో అలా ఎలాగా బతుకుతూ ఉండగా అక్కడ బ్రతికే వాళ్ళని మమ్మల్ని బ్రతకనీయకుండా నువ్వు ఎడారిలో మమ్మల్ని చంపాలని నువ్వు తీసుకొచ్చావు. ఇక్కడ మాకు అన్నం దొరకటం లేదు, నీళ్లు దొరకటం లేదు, మేము ఎలా బ్రతకాలి అని చెప్పి దేవుడి మీద, మోషే మీద వాళ్ళు గొణిగిసాగారు. గొణిగినప్పుడు వీరి యొక్క అవిశ్వాసాన్ని గ్రహించిన దేవుడు ఒక సర్పాల్ని వాళ్ళ మీదకి వదిలాడు. ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో వారందరినీ కూడా ఆ యొక్క సర్పాలు వచ్చి కాటు వేయటం మొదలెట్టినాయి. ఆ సర్పాలు ఎప్పుడైతే కాటు వేస్తూ అనేక మంది ప్రజలు చనిపోయే క్రమంలో మరలా వీరందరూ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మాది తప్పు అయిపోయింది, మా కోసం దేవుణ్ణి ప్రార్థన చేయయ్యా, మా కోసం మమ్మల్ని రక్షించమని అడుగు అని వాళ్ళు మోషేని అడుగుతూ ఉన్నారు. మోషే అడిగాడు, ప్రభువా ఇది పరిస్థితి, వారు అవిశ్వాసంగానే ఉండొచ్చు ప్రభువా, ఇప్పుడు వారు తిరిగి నీ యొద్దకే రావాలనుకుంటూ ఉన్నారు, వాళ్ళని రక్షించాలి అన్నప్పుడు దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. ఇదిగో ఏ సర్పాల వల్ల అయితే వాళ్ళు చనిపోతూ ఉన్నారో ఆ యొక్క సర్పరూపాన్ని ఒకటి తయారు చేసి ఒక గెడక తగిలించు. ఎవరైతే సర్పం గుండా చనిపోతూ ఉన్నారో వారు ఈ యొక్క సర్పాన్ని చూస్తే ఆ యొక్క సర్ప బారి నుండి వీరు కాపాడతారు, వాళ్ళకి ఏం కాదని దేవుడు ఆజ్ఞించినప్పుడు మోషే ఒక కంచు సర్పాన్ని చేసి పెద్ద ఒక స్తంభాన్ని పెట్టి ఆ స్తంభానికి ఒక కంచు సర్ప దేవుడు చెప్పినట్లుగా ఒక కంచు సర్పాన్ని రూపాన్ని పెట్టి
దాన్ని చూడండియా ఇంకా మీరు బ్రతికిపోతారని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సర్పాన్ని దర్శనం చేసుకొని ఆ రోజు వారు చావు నుండి బయటపడ్డారు. ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఆ యొక్క కంచు సర్పం రక్షణకి గుర్తు. ఈ మాట ఈ రోజున్న సమాజంలో కూడా మీరు గమనించగలిగితే పెద్ద పెద్ద హాస్పిటల్లో కావచ్చు, ఏదైనా డాక్టర్ గారి కారుల మీద కావచ్చు, ఆ యొక్క కంచు సర్పం ఫోటో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చూసే ఉంటారు మీరు. అదే కంచు సర్పం అంటే దేవుడు రక్షణకి ప్రతిరూపంగా ఆ సర్పాన్ని మోషేకి చేయమని చెప్పాడు. ఆ సర్పాన్ని చూడమను, వీళ్ళు బ్రతికిపోతారు. అదే సూచనగా ఈరోజు వైద్యులు కూడా ఆ యొక్క సర్పాన్ని, వారు ఏ మతమైన వారు కావచ్చు, దాంట్లో మతం కులం భేదాలు ఏమీ లేవు, కంచు సర్పం సంఖ్యాకాండము 21వ అధ్యాయంగా మీరు చదువుకోగలిగితే ఈ కంచు సర్పం ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరగబడ్డారో వారి మీద సర్పాలని దేవుడే వదిలాడు. వెళ్ళి కాటేసి చంపేయండి అని, చచ్చిపోవాలి. వీళ్ళు అవిశ్వాసం, నేను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాను, వీళ్ళు ప్రతిసారి విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి మారిపోతూ ఉన్నారు అని చెప్పి వారి మీదకి సర్పాలు వదిలినప్పుడు ఆ సర్పాలు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని కాటు వేసినప్పుడు అనేక మంది చనిపోయారు. వారు తిరిగి మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకొని అయ్యా తప్పైపోయింది అని మోషే దగ్గరికి వచ్చి ప్రార్థన చేపిస్తే, ప్రార్థన మోషే అడిగితే, ప్రభువా వీడు మారు మనసు పొందారు, మీరు ఏ విధంగా అయినా సరే చేయాలి, ఈ సర్పాలు వచ్చి వీళ్ళని కాటు వేసి అనేక మంది చనిపోతున్నారయ్యా, ఈ బారి నుండి మమ్మల్ని కాపాడాలని మోషే ప్రార్థన చేసినప్పుడు, ఏ సర్పాలైతే మిమ్మల్ని కాటు వేస్తూ ఉన్నాయో ఆ యొక్క సర్ప రూపాన్ని మీరు చేసుకొని పెట్టండి అన్నాడు. సర్పం అంటే పాము. ఏ పాములైతే మిమ్మల్ని కాటు వేస్తూ మీరు మరణిస్తూ ఉన్నారో ఆ పాము యొక్క రూపాన్ని మీరు పెట్టి ఒక పెద్ద గెడగ తగిలించు, ఆ రూపాన్ని చూసిన వాళ్ళు బ్రతికిపోతారు అని దేవుడు చెప్పిన మాటలు మనకి ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు ఇంటికి వెళ్ళాకైనా చదువుకోండి. ఇది ఎన్ని చెప్పాలంటే మన సమయం సరిపోదు కాబట్టి నేను ముఖ్యమైన వచనాల వరకే మీకు చెప్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు అలసి సొలసి కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తిరస్కరించినప్పుడు ఆ తిరస్కరించిన దేవుడే వారిని కాపాడాడు. అలాగే ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో కూడా మనం కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు మానవుడు పాపం చేసి దేవునికి విరోధిగా మారాడు. అది ఆది కాండము ఆదాము ద్వారా ఆరంభ దశలో ప్రారంభమైంది. అదే వంశావళిలో ఆ రోజున అనేక మంది ప్రజలు, ఈ రోజున వారిలో నువ్వు నేను మనందరం కూడా ఉన్నాం. ఆ యొక్క పాపము సంక్రమించి ఈ పాపాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు పంపించాను, వీళ్ళు ప్రవక్తల మాటలు వినలేదు. అనేక సార్లు నా మాట వినిపించాను, అప్పటికప్పుడు వింటూ ఉన్నారు, తర్వాత వైదొలిగిపోతూ ఉన్నారు. ఇలా కాకుండా ఈ యొక్క ప్రజలకి నేను శాశ్వతంగా ఒక రక్షణ ప్రణాళికని రచించాలని దేవుడు ఒక రక్షణ ప్రణాళికని రచించాడు. ఏంటి ఆ రక్షణ ప్రణాళిక అంటే సువార్త. ఆ రక్షణ ప్రణాళికని మనం సువార్త అంటాం. ఏంటి ఆ సువార్త? ఈరోజు మన యేసు ప్రభువుల వారు చెప్పినట్టు తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆ కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, ఏ విధంగా ఆ రోజు పాము కాటికి గురై పామును చూసి వాళ్ళు రక్షణ పొందారో, ఈరోజు పాపులమైన మనం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి దగ్గరికి వచ్చి మనం విశ్వాసం ఉంచగలిగితే, ఆ రోజు వాళ్ళు ఏ విధంగా సర్పం నుండి రక్షించబడ్డారో, ఈ రోజున మనం కూడా మన పాపాల నుండి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనం రక్షణ పొందుతాం అనేది దేవుని ప్రణాళిక. మరి ఆ రక్షణలోకి రావాలంటే మానవుడు ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. కింద చెప్తూ ఉన్నాడు, అదే మాటలు చెప్తూ ఉన్నాడు. దుష్క్రియలు చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. దుష్క్రియ అనేది చెడు పనులు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, పాపాలు కావచ్చు, ఇవన్నీ దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అంటే వెలుగు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు.
నేను అన్నాడు సత్యం, జీవం, మార్గం, వెలుగు అని నేను అన్నాడు. వెలుగు అంటే యేసుక్రీస్తుని ఈ దుష్క్రియలు చేసేవాడు ఎప్పటికీ కూడా విశ్వసించలేడు అనేది ఈ యొక్క మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ యేసుక్రీస్తుని మనం విశ్వసించి ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో మనం భాగస్వామ్యం అయ్యి తద్వారా మనం నిత్య జీవాన్ని పొందాలంటే ముందు మనలో ఉన్న దుష్క్రియల్ని తరిమివేయాలి. అది మొట్టమొదటిగా నికోదేముతో మాట్లాడినప్పుడు రెండవ జన్మ జన్మించాలి. మనం పాపాత్ములుగా ఉన్నాం, అనేక పాపాలు చేస్తూ ఉన్నాం. మనం నిత్య జీవం తీసుకోవాలి అనుకుంటే, యేసుక్రీస్తుని విశ్వసించాలి అనుకుంటే ముందు మన యొక్క ఆత్మలోని ఈ దుష్క్రియలన్నింటినీ కూడా మన నుంచి తీసివేసుకొని ఒక నూతనమైన వ్యక్తిగా మీరు రావాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్న సారాంశం. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవి అని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును. ఈ మాట 21వ వచనం మన యొక్క జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వచనం ఇది. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని. నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడంటే అతని యొక్క జీవితంలో ఏది జరిగినా కూడా, మంచి జరిగినా చెడు జరిగినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేలు జరిగినా, ఏది జరిగినా కూడా ఇది దేవుని చిత్తానుసారమే జరుగుతుంది అనేది సత్యవర్తనుడు గ్రహిస్తాడు. దృష్టిలో గ్రహించరు. అర్థమవుతుందా మాటలు? సత్యవర్తనుడి యొక్క మనసులో ఏముంటుందంటే వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ మేలు జరిగినా ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అనేది సత్యవర్తనుడు, అంటే సత్యంతో జీవించేవాడు గ్రహిస్తాడు. దుష్క్రియలు చేయవాడు ఎప్పటికీ కూడా గ్రహించలేడు. వాడు ఎప్పటికీ కూడా దేవుని దగ్గరికి రాలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు అనేది ఇక్కడ యేసుక్రీస్తుల ప్రభువుల వారు చెప్పాలనుకున్న మాట. అయితే సత్యవర్తనుడు దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అనేది వాడికి ఇప్పుడు నాకు జరిగినా నాకు మాత్రమే తెలుసు, మీకు జరిగినా మీకు మాత్రమే తెలుసు. కానీ ఇదంతా పబ్లిక్గా తెలియాలి, స్పష్టంగా తెలియాలి. వెలుగును సమీపించినప్పుడు వెలుగు అనేది నీకు నాకే మాత్రమే కాదు, దేవుడు అందరికీ ప్రభువే. కాబట్టి ఈ యొక్క నీకు జరిగిన మేలులు కావచ్చు, నీ యొక్క జరిగిన కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, దేవునితో మనం పంచుకోవాలి. కష్టం జరిగినప్పుడు బాధలో ఉంటాం, ఏదైనా మంచి జరిగినప్పుడు సంతోషంలో ఉంటాం. కష్టం జరిగినా దేవునికి కృతజ్ఞత చూపించాలి, మేలు జరిగినా కూడా దేవునికి కృతజ్ఞత చూపించాలి. అది సత్యవర్తనుడి యొక్క లక్షణం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మన యొక్క సంఘాల్లో చాలామందికి మేళ్ళు జరిగినా కష్టాలు జరిగినా ఏం జరిగినా కూడా దేవుని మీద ఆధారపడే తత్వాలుగా చాలామంది లేరనటానికి ముఖ్యంగా ఇంతకుముందు మన సంఘాల్లో కుటుంబ ప్రార్థనలు ఉండేవి కావు. ఈ మధ్య కాలంలోనే మన పరిశుద్ధ పోపు గారు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక సంవత్సరం కూడా మనం కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో జరిగిన దానికి అది ఒక వారానికి కావచ్చు, లేదా ఒక నెలకు కావచ్చు, లేదా ఒక సంవత్సరానికి కావచ్చు, ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబంలో ప్రార్థన పెట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అది సత్యవర్తనుడి యొక్క లక్షణం, మంచి లక్షణం అనేది ఈ యొక్క వాక్యం. ఇలా చూసుకుంటే విశ్వాసాన్ని సడలిపోకుండా ఉండాలి. విశ్వాసంతో ఉంటే ఈ లక్షణాలన్నీ మనకు వస్తాయి, ఆటోమేటిక్గా దేవుడు ఆత్మ ద్వారా మనకు ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతామో దుష్టక్రియలు మన మనసుల్లోకి వస్తాయి. కాబట్టి కష్టమైన నష్టమైన సుఖమైన ఏదైనా సరే దేవుడి మీద ఆధారపడి జీవించాలే తప్ప దేవుని గొనకడం సనగడం లాంటి విషయాలు మనం చేయకూడదు. అది భయంకరమైన పాపంగా దేవుడు పరిగణిస్తూ ఉంటాడు.
మరి విశ్వాసం అంటే ఎలా? దాన్ని మనం చూపించాలి. నేను విశ్వసిస్తున్నానని నోటితో చెప్తే కాదు, విశ్వాసాన్ని మనం ఎలా ప్రకటించాలి? నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని నలుగురికి ఎలా ప్రకటించాలి, నలుగురు ఎలా మార్చగలగాలి అనేది మనం చూసుకుంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎన్నారు ఈ పేర్లు? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అనే ఒక 4 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. పోనీ దానియేలు గురించి ఏమైనా విన్నారా? విశ్వాసానికి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు మగాళ్ళు. వీరి యొక్క విశ్వాసం ముందు దేవుడు కూడా సలాం కొట్టాడు వీళ్ళకి. ఈ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి మనకు వెళ్ళగలిగితే, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 భక్తులు, వీళ్ళు యెరూషలేం, బబులోను దేశం నుండి రాజు యెరూషలేంను ధ్వంసం చేసి వారిని బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకొచ్చిన వారిలో ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు బంధించి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు మంచి యువకులు, మంచి యుక్త వయసులో ఉన్నవాళ్ళు. అయితే వీరు శరీర ఆహారాన్ని కావచ్చు, వీరి తెలివితేటలను కావచ్చు, వీరి యొక్క వయసును బట్టి కావచ్చు, ఆ యొక్క రాజు ఆ యొక్క బబులోను దేశానికి వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు రాజు వీళ్ళకి కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు వీళ్ళని, దానియేలుని, షడ్రక్, మెషక్, అబేద్నెగో 4 ఫ్రెండ్స్. వీరి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, వీరి యొక్క విశ్వాసానికి అసలు దేవుడే సలాం గులాం అయిపోయాడు. ఏంటి వారి యొక్క విశ్వాసం అనేది మనం చూసుకోగలిగితే, బబులోనియా దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అనేది మనం చూసుకుంటే, నెబుకద్నెజరు రాజు అంటే బబులోనియా రాజు ఈయన 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పు గల బంగారు విగ్రహమును చేయించెను. బబులోనియా దేశమునందలి దూర మైదానమున దానిని నెలకొల్పెను. అతడు ఉద్యోగులందరినీ, అనగా పాలకులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, అందరినీ, ఉద్యోగాలు చేసేవారిని కావచ్చు, ఆ యొక్క దేశంలో ప్రతి వ్యక్తిని కూడా ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏమని ఆర్డర్ పాస్ చేశాడంటే, ఆయన యొక్క 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పు ఉండే ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఇదిగో ఈమె దేవత, ఈ యొక్క బబులోను దేశానికి దేవత, ప్రతి వారు కూడా ఈ ముందు సాగిలపడి మీరు ఆరాధించాలి, లేదంటే గణగణ మండే అగ్నిలో మిమ్మల్ని పంపించి మిమ్మల్ని దహించి వేస్తాం అని ఒక రాజు పాస్ చేసినప్పుడు ఆ యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా దేవతను మొక్కాలి. మొక్కలేదా రాజు చంపేస్తాడు. ఏం చేయాలి? వీళ్ళు యూదులు, యెరూషలేము నుంచి రాబడ్డ వాళ్ళు, యెహోవా భక్తులు, వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మొక్కితేమో మన దేవుడు ఒప్పుకోడు, మొక్కకపోతేమో ఈ రాజు ఒప్పుకోడు. ఏం చేయాలి అని వాళ్ళు సందిగ్ధతలో పడ్డారు. ఎలాగైనా సరే మనం దేవుని మీదే ఆధారపడాలి, రాజు ఏం చేసుకుంటే చేసుకొని అని వాళ్ళు సిద్ధమయ్యి ఆ యొక్క దేవతకి మొక్కడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు అక్కడ అనేక మంది రాజుకి ఫిర్యాదు చేశారు. అయ్యా రాజా, ఇదిగో ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా మీరు చెప్పినట్టే ఈ దేవత ముందు సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నారు. ఇదిగో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, మీ యొక్క సంస్థానంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదా యూదులు, వారు 4 మాత్రం మేము ఆరాధించమని ఎదురు తిరుగుతున్నారయ్యా, ఏం చేయమంటావు అని చెప్పేసి రాజుకి ఫిర్యాదు చేశారు. అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? ఫిర్యాదు చేసినప్పుడు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు రాజు మాట్లాడుతున్నాడు 14వ వచనంలో, వారితో అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా వినండి, మీరు నా దైవములను కొలువకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపుకుండుటయు నిజమేనా? నేను బంగారు మూర్తిగా ఆరాధించే నా దేవతను మీరు కొలవనంటున్నారంట, ఇది నిజమేనా అడిగాడు.
వాళ్ళు చెప్తున్నారు కింద. నిజమేనా అని అడిగి, ఇప్పుడు మీరు బోరలు, పిల్లన గ్రోవులు, తంతి వాద్యములు, వీణలు, శృతులు మొదలైన వాద్యముల సంగీతం వినగానే శిరము వంచి ఆ యొక్క ప్రతిమా దేవతను ఆరాధించాలి, లేదంటే మిమ్మల్ని తక్షణమే గణగణ మండు కొలిమి బట్టీలో పడదోసి మిమ్మల్ని చంపివేస్తానని రాజు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు కూడా డైరెక్ట్గా కింద చెప్తున్నారు. వాళ్ళ యొక్క ధైర్యం ఏంటో చూడండి. అసలు ఒక రాజు, దేశాన్ని పరిపాలించే రాజు ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్కి ఎగెనిస్ట్గా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీకు దేవుడైతే నువ్వు ఆరాధించుకో, మాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడిని తప్ప మేము ఎవరిని ఆరాధించాం. ఎన్ని వచనాల ద్వారా ఉండి 16 వచనాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. షడ్రక్, మేషక్, అబేద్నగో మాట్లాడుతున్నారు. రాజా, ఇదిగో ఈ దేవతని ఆరాధించమని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఈ విషయంలో మాత్రం మీ మాట మేము వినం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఎదురు తిరిగారు. ఎదురు తిరిగినప్పుడు రాజుకి ఎలా ఉంటుందా, ఆ సమయంలో రాజుకి ఎలా ఉంటుంది? అదేంటిరా, దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు నేను చెప్పినట్టు సాగిలపడి ఆరాధిస్తూ ఉంటే వీళ్ళెవరో పిల్ల బచ్చాగాళ్ళు, యుక్త వయసులో ఉన్నారు, మహా అయితే 17-18 వయసు గల పిల్లలు. వీళ్ళు ఏదో ఒక పెద్ద వయసు కలిగిన వాళ్ళు కాదు, అనుభవంతులు కూడా కాదు, యవనస్తులని రాయబడింది బైబిల్లో. యవనస్తులు అంటే మంచి 17 నుంచి 20 లోపు ఉంటుంది వయసు. నీవు చెప్పిన నీ యొక్క దేవతను మేము ఆరాధించాం, మాకు మా దేవుడు ఉన్నాడు, నువ్వేమైనా చేసుకో. అప్పుడు అగ్నిలో పడవేశారు. వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, మేము సేవించు దేవుడు మమ్ము గణగణ మండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగల సమర్థుడు. వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నాడు. ఏంటయ్యా రాజా, నువ్వు అగ్నిలో వేస్తావు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నువ్వు నన్నేం చేసినా సరే నీ బారి నుండి నా దేవుడు నన్ను కాపాడతాడు, ఒకవేళ కాపాడపోయినా మేము అగ్నిలోనే చస్తాం, కానీ నీ యొక్క ప్రతిమా దేవతను మాత్రం మేము ఆరాధించాం అని వాళ్ళు తెగ చెప్పారు. మరి అంత నిక్కచ్చిగా ఉన్న వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడా, చేయడా? మనమైతే నిలబడతాం అలా. అదే సమస్య మనకు వచ్చిందనుకోండి, సపోజ్ ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రం, ఆయన ఏదన్నా ఒక ఆజ్ఞ పాస్ చేస్తే ఖచ్చితంగా ఈ ఆజ్ఞ మీరు పాటించాలి, లేదా మిమ్మల్ని జైల్లో పెడతాం అంటే మనం ఏం చేస్తాం? ఓర నాయన, ఇది ఎందుకు వచ్చింది తెప్పలే, ముఖ్యమంత్రి ఆర్డర్ వేశారు, ఆర్డర్ మనం పాటించబట్టి మనం జైల్లో వేస్తాడు, ఇవన్నీ గోవాలి మనకెందుకులే అని చెప్పినట్టు ఖచ్చితంగా సచ్చినట్టు చేస్తాం. వాస్తవంగా ఇక్కడ మెడ్రిక్, షేతకు, అబేద్నెగోలు కూడా చేయాలి, కానీ వాళ్ళు చేయలే. ఒక రాజు, దేశాన్ని పరిపాలించే రాజునే వాళ్ళు వారి యొక్క దేవుడి విషయంలో వ్యతిరేకించారు. ఏం చేస్తావా, చెయ్యి, గణగణ మండిలో వేస్తానంటున్నావు కదా, ఆ మంట నుంచి మా దేవుడు నన్ను కాపాడుతాడు, నీ బారి నుండి కాపాడే సమర్థగలమైన దేవుడు మా దేవుడు అని దేవుడిని గొప్పగా చెబుతున్నారు రాజు ముందు. వాళ్ళు మా దేవుడి ముందు నువ్వెంత, నీ రాజ్యం ఎంత, నీ అధికారం ఎంత అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అలాంటి సందర్భంలో వాళ్ళని గనగన మంటల్లో వేస్తూ ఉంటే మంటల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ కాదు, తల వెంట్రుక కూడా తగలపడలేదని వాక్యం చెప్తూ ఉంది. కానీ ఆ చుట్టుపక్కల దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రం ఆ ఆవిరికి, ఆ మంట తీవ్రతకి చనిపోయారు. కానీ మంటల్లో వీళ్ళు చొక్కాలు, ప్యాంట్లు ఇవన్నీ వేసుకొని చక్కగా తిరుగుతూ ఉన్నారు. తల వెంట్రుక కూడా వారికి కాలిపోలేదని వాక్యం చెప్తూ ఉంది మనకి. వాళ్ళు ఆనందంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ ప్రార్థన కూడా ఆమె కింద రాయబడింది. 53వ అధ్యాయం 51వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే దాదాపు 90 వచనం దాకా వారి యొక్క ప్రార్థనే. ఏం ప్రార్థన చేసుకుంటున్నారు మంటల్లో? వాళ్ళు ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు? ఆ అగ్నిగుండమున 3 యువకులు ఏకస్వరముతో ప్రభువునిట్లు స్తుతించి కీర్తించిరి. మా పితరులైన దేవుడు అయిన ప్రభువా,
మేము నిన్ను కీర్తించి సన్నుతిస్తూ ఉన్నాం. మీ దివ్య నామమునకు సదా గౌరవం కలగాలి. జనాంగం కీర్తనలతో నీ మహిమను సదా స్తుతించగలగాలి. దేవాలయంలో నీ దివ్య సాన్నిధ్యమున కీర్తి కలగాలి. నీవు దేవదూతల నెడు సింహాసనపై ఆసీనుడివై కింద పాతాళము వైపు పారజూసేవాడువు నువ్వు. ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఆసీనుడివై సింహాసనం చూస్తూ ఉన్నావు ప్రభువా. అసలు చూడు వాళ్ళ యొక్క ప్రార్థన. వాస్తవంగా మంటల్లో వేసినప్పుడు వాళ్ళు అసలు ఆ దేవుని తిట్టాలి. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా తిట్టారో గొణిగారో గొనగాలి, కానీ వీళ్ళు గొనగలేదు. ప్రభువా, పరలోకంలో సింహాసనాసనమై ఉన్న ప్రభువా, కింద ఏం జరుగుతుందో నువ్వు చూడగలిగిన వాడివి. వాళ్ళు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి. రాజు చూశాడు. ఏంట్రా చుట్టుపక్కల వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, మంటలో ఉన్న వీళ్ళు చావట్లేదండి, అసలు బయటికి తీసుకురండి. బయటికి తీసుకొచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలు కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. అవి మనం చదువుకుందాం. నెబుకద్నెజరు మండుచున్న కొలిమి బట్టి ద్వారము వద్దకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగోలారా మీరు బయటకు రండి. చనిపోలే వాళ్ళు, తల వెండ్రుకు కూడా తగలబడలేదని వాక్యం చెప్తూ ఉంది. ఏంట్రా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు, మంటలో ఉన్న వీళ్ళు చనిపోవట్లేదండి, రండి బయటికి అని రాజు మళ్ళీ వాళ్ళని బయటికి పిలిచినప్పుడు వారు వెంటనే వెలుపలకి వచ్చిరి. పాలకులు, దేశాధిపతులు, సామంతులు, ఇతర అధికారులు ఆ ముగ్గురు చుట్టి గుమికూడి వారిని పరిశీలించి చూచిరి. ఏంటి వీళ్ళు ఈ రకంగా మంటల్లో ఉంటే అసలు వీళ్ళకి ఏం జరగలేదేంటి? కనీసం చొక్కా తగలబడలేదు, తల వెంట్రుకు తగలబడలేదు, ఒక చిన్న గాయం అవ్వలేదు ఏంటి అనేది అక్కడ అందరూ కూడా వారిని పరిశీలించి చూస్తూ ఉన్నారు. కనీసం వారి యొక్క దేహంపై పొగ వాసన కూడా రాలేదు. ఇవన్నీ వాక్యంలో రాయబడ్డాయి. అప్పుడు రాజు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలారా దేవునికి స్తుతి కలుగును. వీళ్ళ లైన్లోకి వచ్చాడు రాజు. ఇకన ఎప్పుడైతే ఆయన యొక్క దేవతలను పూజించమని వాళ్ళ లైన్లోకి రమ్మన్న రాజు ఈ యొక్క అద్భుతాన్ని చూసి వీరి యొక్క లైన్లోకి వచ్చేసాడు. అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో యొక్క విశ్వాసం ద్వారా ఆ రాజు మారు మనసు పొందాడు. డైరెక్ట్గా వారికి సువార్త ఏం చెప్పలా, దేవుడి మాటలు కూడా ఏం చెప్పలా. వీళ్ళు శిక్షించాడు, శిక్షణ అనుభవించాడు. ఆ యొక్క అద్భుతం ద్వారా రాజుకి ఇదేంటి, నిజంగా వీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడై ఉంటాడు, అందుకే మీ యొక్క దేవునికి స్తుతి కలుగును గాక అని దేవుని నోటి ద్వారా వచ్చిన మాట, రాజు నోటి ద్వారా వచ్చిన మాట ఇది. ఆయన తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మ్రొక్కరైరి. ఇది దేవునికి ఇష్టమైపోయింది. చూసేవారు, నా భక్తులు వీరికి ఇంత శ్రమ వచ్చినా కూడా వారు ప్రాణాన్ని కూడా నా కోసం వదలాలనుకుని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈయన్ని ఏ విధంగా అయినా సరే నిన్ను రక్షించాలి అని చెప్పి దేవదూతలను పంపించి ఆ యొక్క అగ్నిగుండం ద్వారా వాళ్ళని రక్షించడం జరిగింది. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయం నేను ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేశానంటే, విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడని యేసుక్రీస్తు చెప్పాడు. ఇది ఏ విధంగా అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుణ్ణి విశ్వసించి బలంగా విశ్వసించి ఆ విశ్వాసంలో నిలబడ్డారో వారికి ఏం కాకుండా దేవుడు కాపాడుకున్నట్లే మనం కూడా యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన యొక్క మార్గంలో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనల్ని నాశనానికి చెందకుండా మనకి నిత్య జీవం ఇస్తాడు అనడానికి మీకు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే, ఆనాటి ప్రజలు చూసైనా సరే మనం సిగ్గు తెచ్చుకోవాలని రాసిన వచనాలు అవి. దేవుడు బైబిల్లో ఏది ఊరికినే రాయించడు. ఇవన్నీ ఎందుకు రాయించాడంటే, ఆ రోజుల్లో ఇలా జరిగింది,
అవన్నీ మనం జ్ఞాపకపరుచుకొని మనం సక్రమైన మార్గంలో జీవించాలని అవన్నీ మాటలు కూడా మనకి వ్రాయించబడ్డాయి. అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో అంత విశ్వాస పాత్రుల్లో మనం ఈ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ద్వారా మనం వారి గురించి తెలుసుకోవచ్చు. అలాగే 4వ వాడైన దానియేలుకు కూడా ఈ సమస్య వచ్చింది. రే యూదులారా, మీరెవడు కూడా మీ దేవుడిని ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే మీకు శిక్ష అన్నప్పుడు దానియేలు కూడా ఇదే సవాల్ చేశాడు. నేను నా దేవుడికి ప్రార్థన చేయకూడదా? నేనైతే ప్రార్థనాపను, మీరు చేతని చేసుకోండి, చంపేస్తారా చంపేయండి, నేను సిద్ధం అని సవాల్ చేసినప్పుడు ఆ దానియేలుని సింహాల బోన్లో ఆహారంగా వేసినప్పుడు సింహాలు కూడా ఆయన పక్కన చుట్టూ నిద్రపోతున్నట్లుగా మనకి అన్ని దానియేలు గ్రంథం లేఖనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే విశ్వాసం. ఊరు నాయన సింహాల భూమిలో వేస్తారంట, మనకెందుకులే అని తప్పిపోలా. వేస్తారా వేసుకోండి. ఇందాక వాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పినట్లుగా నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించగల సమర్థుడు, రాజా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని వాళ్ళు నిక్కచ్చిగా మాట్లాడి రాజును ఎదిరించి విశ్వాసం బలంగా నిలబడినందువల్ల ఆ రాజు వీళ్ళకి సలాం చేశారు. లాస్ట్కి వారికి చిన్న చిన్న ఉద్యోగాలని కాస్త పెద్ద పెద్ద అధికారులుగా కూడా ప్రమోషన్ ఇచ్చాడు ఆ యొక్క రాజ్యంలో వారికి. అంటే ఇదంతా దేవుని యందు విశ్వాసం ఉంచబట్టే ఇవన్నీ జరిగింది అనేది మనం గ్రహించాలని దేవుడు స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు కూడా మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించి ఆ యొక్క కుమారుని ద్వారా మనం నశించకుండా మనకు నిత్య జీవం అన్నిచ్చి ఆయన దగ్గర ఆయన పిల్లలుగా కూర్చోబెట్టుకుంటాడని దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక రచించాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది అనేది మనం గ్రహించాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మన పరిశుద్ధ పోపు గారు